పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు మంత్రి శ్రీధర్ బాబుకు పూలమాలలు శాలువాతో ఘనంగా సన్మానించారు। మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ అతి క్లిష్టంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు। ప్రజల ఆశీర్వాదం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశం తమకు ఈ మంత్రి పదవని శ్రీధర్ బాబు పేర్కొన్నారు। మంతని పట్టణాన్ని తీర్చిదిద్ది పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ప్రజలు సహకరించాలని కోరారు। విధులను కూడా తనకున్న పరిజ్ఞానం, తను చదువుకున్న చదువును ఉపయోగించుకొని, వారికున్న పలుకుబడును ఉపయోగించుకొని ఈ ప్రాంత ప్రజలకు మేలు చేసే కార్యక్రమాన్ని చేయదలుచుకున్న అంశాన్ని కూడా మీ దృష్టిలో పెడతా ఉన్నాం। మిత్రులారా, మీరందరూ కూడా ప్రతి నిత్యం పేపర్లో చూస్తూ ఉన్నారు, మీడియాలో చూస్తూ ఉన్నారు। బీజేపీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ఢిల్లీలో రైతులు దీక్ష చేస్తే దాదాపు 2-3 నెలలు పూర్తి స్థాయిలో సంవత్సర కాలం పాటు దీక్ష చేస్తే 72 మంది చనిపోయినారు రైతు సోదరు। 72 మంది చనిపోయినా వారు తీసుకొచ్చిన చట్టాలను వెనుకకు తీసుకుపోమని ఉక్కు పాదంతో రైతులందరికీ సంబంధించిన దీక్షను ఏ విధంగానైనా తొక్కి పెడతామనే ఆలోచన చేస్తే రైతుల శక్తి ముందట ఆగలేక రైతులకు పీడ తీసుకున్న ఆ కఠినమైన చెప్పిన మొన్న ఓ పగటి పుచ్చగాడ వచ్చారు మన పెద్దపల్లి జిల్లా హెడ్క్వార్టర్కు। ఓ పుచ్చగాడ కొప్పులీశ్వర్, ఇంకో పుచ్చగాడ మంత్రికి వెళ్ళొచ్చిండు, ఆయన జిల్లా పరిషత్ చైర్మన్। ఇంకో పుచ్చగాడ రామగుండంకి వెళ్ళొచ్చిండు। మనమాట నీళ్ళు ఇస్తలేమట, పంటలు ఎండిపోయినాయట, ఇక్కడ వచ్చి 36 గంటలు దీక్ష చేసారు వాళ్ళు। నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇవాళ వర్షాకాలం మీరున్నప్పుడు పడ్డదా, మేము మా ప్రభుత్వం వచ్చినాక పడ్డదా? నవంబర్ 30 ఎన్నికలు జరిగినాయి, డిసెంబర్ 3 కౌంటింగ్ అయింది, డిసెంబర్ 7 ప్రభుత్వం ఏర్పడ్డది। అంటే అప్పటికే వర్షాకాలం అయిపోయి చలికాలం కూడా సగం అయింది। ఆ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది। నేను అడుగుతా ఉన్న కొప్పులీశ్వర్, నువ్వు మంత్రిగా పనిచేసినావు, ఈ ప్రాంతంలో చీఫ్ విప్గా పనిచేసినావు, మేడారం ఇదే రామగుండం నుంచి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన బై ఎలక్షన్లతోని నీ ముఖానికి నీకు సోయి ఉంటే ఎన్నడన్నా నీ మాజీ ముఖ్యమంత్రిని మా ప్రాంతానికి నీళ్ళు ఎందుకు ఇస్తలేరు, ఇక్కడి నుంచి నీళ్లు సిద్దిపేటకు మెదక్ జిల్లాకు ఎందుకు తరలించకపోతానని చెప్పి ఈ ప్రాంత నాయకులు మీ ముఖం పెట్టుకొని ఎన్నడన్నా మీ మాజీ ముఖ్యమంత్రిని అడిగినరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా। ఇవాళ కాకమ్మ కబుర్లు చెప్పకుండా ఎక్కడ చేను ఎండిపోయింది, ఎక్కడ పొలం ఎండిపోయింది, ఎక్కడ మొక్క పేడ ఎండిపోయింది అని చెప్పి మన బుచ్చగాళ్ళు కదా, కొత్త బుచ్చ పోనికి పొచ్చారు కదా అన్నట్టు ఇవాళ చేను ఎన్నికలు ఆడుకుంటూ తిరుగుతూ ఉన్నారు। ఇవాళ మేము చెప్తా